యలమంచిని రమణమ్మతో పెట్టుకుంటే ఎవరికైనా కట్ట తగుద్ది. ముండా సోక్కాడని రే సిన్నోడా, నీ అబ్బ సూత్తా వెంట ఏసేయ్. అడ్డు కట్టేసినప్పటి నుంచి సూత్రానికి ఎప్పుడు తగ్గుద్దా అని ఎన్నాళ్ళకి నా సొట్టకి అగ్గిపెట్టికి పని పడింది. తగలెట్టకపోతే వీడికి సమ్మగా ఉండదు. పొలం బాగానే పండి ఇలా ఉంది. ఎక్కడో దగ్గర పడిపోతుంది. వెంకట్రావు గారు ఎండ దగ్గర కొడుకు బాగానే పట్టుకుని కానీ అవతల ఎలా మంచి రావడమ్మా గట్టిగా కొట్టేసి పొలాన్ని నీళ్ళు తెచ్చుకుంటుంది. తొందరగా వెళ్ళకపోతే కొంపలు మునిగిపోతుంది. ఆడత కదా ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతుంది. చచ్చుకోండా అయ్యా, అప్పుడు అయ్యా తేల్చేద్దాం. ఆపుకో రేయ్, ఇవాళ దాని శవం చేయలో తొలగించకపోతే నా పేరు పెదరట్ల వెంకట్రావే కాదురా. బలంగా ఉంటుంది. ఈ సంగతి ఊరంతా అంటించేస్తే ఎంత సమ్మగా ఉంటుందో. ఏంట్రబ్బా ఈ మధ్య మన ఊరు చాలా ప్రశాంతంగా ఉంది. మరి యలమంచి రావడానికి పెద్దిరెడ్డి వెంకటరావుకి గొడవ లేదు కదా, అందుకే ఊరు ప్రశాంతంగా ఉంది. ఎవడన్నారా నీతోటి? నా చుట్టూ చూసే ఎలా తగలడిపోతుందో. అవతల కొంపల మూలిపోయి ఊరు తగలడిపోతుంది. పేపర్లో ఏమిటారా పాత మంటలు తప్ప తాజా మంటలు కళ్ళారా చూడాలనుకుంటే అర్జెంట్ గా పొలం గడికి వెళ్ళిపోండి. ఏం జరిగింది ఏట్రా? ఏం జరిగిందంటే ఎలమంచిలోను పెద్దరెట్లోను పీకలు తక్కువ చేసుకుంటున్నారా? ఏం పీకలు? చుట్ట పీకలా? ఎవరైనా చుట్ట పీకలు అంటాడు ఊరు కొత్త. ఆడు మా బావమరిదలే. అయితే నేను హిస్టరీ చెప్తాను గానీ నువ్వు టీ చెప్పు. ఏమైందంటారా? ఈడు పెద్దరెడ్డి వెంకట్రావు, ఈడు సీతాపురం సింగరాజు. సీతాపురం సింగరాజు పెద్దరెడ్డి వెంకట్రావు మా అవుతాడు. ఈడు క్యాష్ కట్నం కింద అడిగాడు. అందుకు నీడుకున్న పొలంలో 10 ఎకరాలు యలమంచి రావణమ్మకి అమ్మాడు. యలమంచి రావణం ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లి ఆడి జేబులో పెట్టి ఈడు కూతురు నాడు చేతిలో పెట్టి ఈడుకున్న 10 ఎకరాలు వాడి పేరను పెట్టి ఈ నోట్లో సొట్టెట్టి కొంప గగ్గెట్టి ఈ టపాకి పెట్టి ఆ తర్వాత వెంకట్రావు రావణం దగ్గర 10 ఎకరాలు తిరుక్కొనేసుకుని ఈడు 10 ఎకరాల్లో కలుపుకుని 20 ఎకరాల్లో రొయ్యలు చెరువు తవ్విద్దాం అనుకున్నాడు. రావణమ్మని అమ్మన్నాడు. రావణమ్మ అమ్మన్నాడు. అంతే. ఇద్దరు మధ్య పచ్చడి అయితే బతుకుని మండిపోతుంది. ఆ తర్వాత అయిన దానికి కాని దానికి కర్రలు కత్తులు నేనంత కనపడలేదు. సెకండ్ ఫ్యామిలీ దగ్గరికి అదే ముందులే కష్టపడేది నువ్వు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రతి దానికి కొట్టుకుని ఊరిని వండకాడు తీసేస్తున్నా. వీడు సొట్టెలిగించారంటే ఎక్కడ ఏ ఊళ్ళో కొట్టుకు సత్తున్నారని లెక్క. ప్రస్తుతం పొలంకా నీళ్ళ తగు అదండి, మనకి ఎటు పని లేదుగా. అది తెలిసిన విషయమేగా. పెద్దానికి కౌంటర్ అవసరమా? వీడియో కాదు వీడియో. ఏదో ఒకట్లేవా తొందరగా పంచులు పైకి కొట్టి పొలం కట్టుకెళ్ళండి. అక్కర్లేదులే, పొద్దున ప్రిగానే మోసం అయింది. నేను పొలం కట్టుకెళ్ళమన్నది నీ మోషన్ గురించి కాదు. మంచోళ్ళు పెద్దరెట్లు కొట్టు చచ్చిపోతున్నారు. పీకలు దిగిపోయేలా ఉన్నాయి. అది పరిస్థితి. అవును రే, శోభనం జరుగుతుంటే మగాడి కంటే మంచం ఎక్కువ సంబరపడ్డట్టు ఊళ్ళో ఏ ఇద్దరు కొట్టుకు తెచ్చినా నువ్వు సంబరపడతావేందో. అంటే ఈక్నెస్ నీ ఈక్నెస్ ఊరికి న్యూసెన్స్. ఎదవాని పదండయా. నీ పవర్ కాదురా తెలిసేది, యలమంచోళ్ళ పౌరుషం ఏంటో తెలుసుద్ది. కడియంతో తన్నానంటే ఒడియల్లా బుక్కలైపోతావు. ముండా సొక్కాడా అని గట్టు మీద నిలబడి కవులు చెప్పడం కాదే, తమ్ముంటే బరిలోకి దగ్గర నీ కొంగు బొట్లో దోపాన్రా, కొండనైనా పిండి చేసేయగలను. రారా నీ అదో నేను తేలిపోవాలి. ఏంటంటే తెలిపోయేదే? ఏంటంటే తెలిపోయేదే? మీరు ఎమోషన్ గా మాకండి. ఏమంటే కయ్యానికైనా ఇయ్యానికైనా సమౌజ్యం ఉండాలంటే చూస్తూ ఊరుకోవాలా? ఆడాళ్ళ మీద పోట్లాడతారేంటండి? ఊరుకోరు. ఓకే, ఆమె మీద పోట్లాడతారు. ఏమన్నా గెలిచారనుకోండి, ఓకే ఆడదాని మీద గెలిచారా అంటారు. అదే ఓడిపోయారనుకోండి, ఆడదాని మీద కూడా ఓడిపోయారా అంటారు. ఎటు వచ్చినా ఒక్క మీకే. నేను చెప్పేది ఇదిగో, ఎమోషన్ తగ్గించండి చెబుతా. ఇదిగో రావులమ్మ గారు, అమ్మో మీరు అట్లా భద్రకాలు రెచ్చిపోతే ఊరేమైపోతండి. అసలు సమస్య ఏంటో నాకు చెప్పండి, నేను పరిష్కారం చేస్తా కదా. ఊరు సర్పంచ్ నేను ఉన్నా కదా. నా పొలంలోకి నీళ్లు రానివ్వకుండా నేల గురించా ఈ గొడవంతా? నేల గురించి అంటావేందయ్యా? నేల కోసం అవకాశం 2 స్టేట్ గవర్నమెంట్ కొట్టుకుంటున్నాయి. ఇక్కడ మన ఊళ్ళో 2 వ్యక్తులు కొట్టుకుంటే గ్రైండర్ ఉంది. గ్రైండర్ కాదు, వండరు. ఏదో ఒక ధరలేవయ్యా, నువ్వు నోరు మూసుకో. ఇదిగో ఏమండే అమ్మ, మీరు కూడా ఏనండి
మీ ఇద్దరు ఏంటానంటే ఊరు సర్పంచ్గా నాదో మాట. ఇప్పుడు ఎవరు ఎవరికి నీళ్ళు ఇవ్వాలి, ఎంత ముందు ఇవ్వాలి అన్న విషయం మీ ఇద్దరు కొట్టుకోవడం కాకుండా మొత్తం దేవుడి ఇష్టానికి వదిలేస్తే మంచిది అన్నది నా ఆలోచన. దేవుడు ఇష్టమా? హాయ్. అదేటండి. బొత్సు బొమ్మ వేద్దామండి. బొచ్చు బొమ్మ కాదు, అచ్చు బొమ్మ. అబ్బా ఏదో ఒకట్లవయ్యా, నువ్వు ఇగో ఎవరి కాడన్న బిల్ల ఉందా? నా కాడ ఉందండి. ఈరా ఏయ్, ఏం బిల్లది? రూపాయి బిళ్ళండి. అది ఓకే. ఇంకేందో అనుకున్నాంలే. బొమ్మ పడితే మీకు, బొచ్చు పడితే చిచి అచ్చు పడితే మీకు. చూసా, మీ ఇద్దరి మధ్య తగద తీర్చడం ఆ దేవుడు వల్ల కూడా కాదని తెలిసిపోయిందండి. వీళ్ళంటే దేవుడు కూడా భయమేనండి. ఆ. తొందరగా కొట్టేసుకోనండి. రండి ఏమన్నా అలెక్సీ, నీ ఎప్పటి చక్క కొట్టుకోవడం ఏంద్రా? అమ్మా అయ్యా, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను రాజకీయం కోసం మాట్లాడటం లేదు, మీ ఇద్దరి మధ్య రాజీ చేయడం కోసమే మాట్లాడుతున్నాను. ఇదిగో వెంకట్రావు గారు, దయ్యుంచి నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు ఎక్కడి నుంచి బయలుదేరండి. సాయంకాలం నేను మీ ఇంటికి వచ్చి అన్ని విషయాలు ప్రశాంతంగా మాట్లాడతాను. మీరు బయలుదేరండి చెబుతా. చూడు పేషెంట్, నువ్వు మంచోడు పెద్దోడు అని చెప్పి నీ మాట మీద వెళ్తున్నాను. ఆ, తర్వాత ఏమన్నా తేడా వచ్చిందో అయ్. తలకాయలు లేచి యా, మీరు పడండి. ఏయ్, రానయ్య, పడే. అమ్మా రమణమ్మ గారు, సమస్య పరిష్కారం అయింది కదా, మీరు కూడా బయలుదేరండి చెప్తా. పదండ్రా. అమ్మో ఇటానికి ఆన్ స్పాట్ పెడదామనా? మీరు ఇటు వెళ్ళండి తెలియా, మీరు వెళ్ళండి, రండి. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. అయ్యో అయ్యో, ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యన ఇంప్రూవైజ్ చేయొచ్చు కానీ వీళ్ళిద్దరి మధ్యన ఇంప్రూవైజ్ చేయడం చాలా కష్టం. కాంప్రమైజ్ కాదు, ఆ? కాంప్రమైజ్. ఆ? కాంప్రమైజ్. కాంప్రమైజా? నువ్వు ఎట్లా చెబుతా, నువ్వు ఎటు వెళ్ళరా. ఇప్పుడు నువ్వు కోళ్ళకి మేత ఏం పెడతానా? బాదం పప్పు, ఆ. పిస్తా పప్పు, ఆహా. జీడిపప్పు. కోడికి ఇన్ని రకాల పప్పులు పెట్టావంటే నీ బాడీకి ఎన్ని రకాల పప్పులు పెట్టుంటావు. ఇదంతా లంచాలు తీసుకుని సంపాదించిందిగా. ఒక్కసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చానుకో, వాళ్ళే మొత్తం ఊడగొట్టేస్తారు. సారీ సార్, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. సరేగానే రాత్రికి 2 కోళ్ళు పంపించే, పొద్దున్నే వచ్చి పట్టుకెళ్ళు. కోళ్ళనా? కాదు బొచ్చుని. నేను చెప్పాను నీకు వచ్చాని. నువ్వు రారా రొచ్చు. ఊరు ఊరంతా ఏకదాన్ని వెనకేసుకొస్తాను. అసలు దాన్ని కదే నిన్ను అనాలి. అయ్య బాబోయ్, మధ్యలో నేనేం చేశాను? నిన్ను చేసుకోబట్టే కదే నీ బాబు కట్నం కింద ఇవ్వాల్సిన పొలం పూర్తిగా ఇవ్వకుండా సగం దాని మొఖం తగలహేడు. చేసిందంతా మీ బాబు అయితే మధ్యలో మా బాబునంటావేటి? ఆ బాబు ఏం చేశాడే? మరి ఆళ్లే కదేటి పెళ్లిలో డబ్బు కావాలని గోల చేసి మా ఐసి అత కట్నం పొలం అంతా అమ్మించేసింది. అమ్మమంటే దానికే అమ్మాలా? ఇక పట్టు. పోనీ అది ఏదో మీరే కొనుక్కోలేకపోయారా? అది అది నీళ్ళు బేబే. వెనకటికి నీలాంటోడే ఆ. తినడానికి తిండి లేకపోయినా నెత్తికి నవరసం తైలం అన్నాడంట. వంగో ఎప్పుడు బాబాయ్ చూసినా కాలిపోతున్నాయా? వంగో. అదిగో అమ్మాయి అల్లుడు వచ్చినట్టున్నారు గాని తొందరగా తెవులు. ఏమ్మా బాగున్నావా? పిల్లలు ఎలాగున్నారే? బాగున్నారమ్మా. ఏం బాబు ఏడపట్ల భోజనం అది చేస్తున్నారా? మీ అమ్మాయి కనుక ఉండగా నాకు బెంగ ఏంటండి? ఏంటల్లు అమ్మ మీద బెంగ పెట్టినానని చెప్పి లాక్కొచ్చేసిందా మా కనకం? అమ్మ మీద బెంగ కదండి. అయితే నా మీద అన్నమాట. ఏమ్మా ఏమే చూసావా, అది నా కూతురే. నాన్న, అమ్మా. మీ మనవరాలు పుష్పవతి అయింది. ఏంటి మా మనవరాలు పెద్ద మనిషి అయిందా? అల్లు పిలుపులకి బెక్కలు బ్యాండ్ ఎట్టి బంతి భోజనాల్లో పూతరేకు బొబ్బట్టు ఆవల్లో వేయాలయ్యా. ఇంకా చూస్తూ నిలబడతావిటే, నడెళ్ళి పేరంటానికే. మావయ్య, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఎందుకంటావేటల్లు? మీ కాలంలో ఆడపిల్ల పెద్ద మనిషి అయితే మా ఇంట్లో పెళ్లిడికి వచ్చిన పిల్ల ఉంది, మీకు తెలిసిన సంబంధం ఉంటే చెప్పండి అని తెలియజేయడానికి. కానీ ఈ రోజుల్లో వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందని తెలిస్తే తినదిన గండమే. అవును నాన్న, అందుకే మిమ్మల్ని మా ఎదురింటి లాయర్ గారి ఫ్యామిలీని తప్ప ఇంకెవరిని పిలవలేదు. సరేనమ్మా, మీ కూతురు మీ ఇష్టం. అవునాళ్ళు మీ లాయరు పొలాల పనులు ఏమన్నా చూస్తాడా? ఆ ఎలమంచల రావడం సంగతి తేల్చేలాయా? మీరు ఎలాగో మా ఇంటికి వస్తున్నారు కదా, లాయర్ గారితో మాట్లాడదాం. అలాగే. అవునమ్మా, కృష్ణగాడి కనిపించడం లేదు. ఆడు ఆడి గురించి ఏం చెప్పాలమ్మా? చిరతపులు కడుపుని చిట్టాలకు పుట్టినట్టు నా కడుపుని చెడ పుట్టాడు. సెలవులు కదా, ఆ పొలాలు కట్టాడు, పొలాలు తిరుగుతూ ఉంటాడు. కడవెత్తుకొచ్చిందే కన్న పిల్లు, అది కనబడితే చాలునే గుండె జల్లునా. ఆ లక్ష్మి బాబు సంపాయితే హాయిగా తిని దొన్న పొదలో తిరుగుతున్నారు. ఏదైనా పని చేసుకోవచ్చు కదా. మావా ఎక్కడికి వెళ్తాం మావా? పొలానికి వెళ్తానా? అయ్య బాబు ఏం చేస్తావు? పొలానికి నీళ్లు పెట్టి నాగలతో దున్నుతాను. ఏం చేస్తావు? ధాన్యం పండించి అమ్మి ఆ డబ్బుతో నా అవసరాలు తీసుకుంటాను. అవసరాలంటే పప్పు ఉప్పు నా పిల్లానికి బట్టలు ఇంకా ప్రతిదీ కొని హాయిగా తింటూ కూర్చుంటాను. నీ పని మేము చేసామనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారు? మాలాగా ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఎవడు చేసే పని ఆడు చేయాలి. ఆ. బస్సు నడిపేవాడిని చూసి అందరూ బస్సు నడిపారు అనుకో, ఆ. ఎక్కేవాడు ఎవడండి? అందరూ అడుగుతున్నారు అనుకో, వేసేవాడమ్మా. ఇప్పుడు నేను ప్రధానమంత్రి కావాలని ఉంది, వీడికి చంద్రబాబు నాయుడు సీట్ కావాలి, నువ్వు ఇస్తావా?
అందరూ పనిచేసుకుంటూ పోయారనుకో తినేవాళ్ళు ఎవరమ్మా మీతో మాట్లాడినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఆ బుద్ధి మాట్లాడక ముందు ఉండాలి. భుజం మీద గుడ్డేసుకున్నాడు ప్రతి వాడు మాకు చెప్పాడే వెళ్ళవయ్యా. ధనమేర అన్నిటికీ మూలం ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా పడపోతే ఓ బెల్ట్ కొనుక్కోరాదు. బెల్ట్ కొనుక్కోడానికి మీ అయ్య బోల్డ్ డబ్బులు ఇచ్చేసాడని. ఇస్తే మాత్రం నువ్వు కొంటావా తింటావా? కడుపు కట్టుకుని బ్యాంకులో ఎట్టుకోవడమే కదా. పిసినారు మొగుడికి ఓన్ తొత్తే పిసినంత కట్టినాడని నీ సంగతి నాకు తెల్దా ఏటి? ఎకటాలుగా ఉందా? అరిచేత్తో కొట్టాలంటే వెళ్ళి అవతల వలసలో పడతావు ఏటని కొట్టినావా? పడతానే దానికేటి ఉంది. ముందు కడుపులోకి ఇంత తిండి అట్టడానికి చూడు. వండుకోవడానికి రోజు నీ కాడ దండుకోవాలంటే మా సెడ్డ సికాగ్గా ఉంది. సామాన్లు ఒక పాలు నా మొఖాన్ని నొడేయకూడదా? వాడేస్తే ఏరేసుకొస్తాను. ఒకే పాలు నెల సామానంతా వాడేస్తే మాకు తెలదేటి సగం సామాన్ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోతాదని. ఇంక రోజు మాకు పస్తే ఇచ్చేసినావులే. కొట్టు ఎండు మిరపకాయ చారులో, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ అన్నట్టు ఇదిగో చెప్పడం మర్చిపోయాను. ఈవేళ మధ్యాహ్నం భోజనానికి నేను రావట్లేదు. నీ ఒక్కతిగా ఇప్పుడు ఇక్కడికి పోయా సరిపోతాయా? ఏటిది అన్నం వండుకోవడానిక అచ్చింతలు చల్లుకోవడానిక? మా గొప్ప ఎగటాలుగా ఉందా నీకు? పోలే గాని మన ఇంట్లో అనరమ్మ రవణమ్మ ఇంట్లో ఒక అత్త కతికేరాదా ఈ పూటకి? ఏటి మాట? ఆవిడ ఇల్లు అద్దెకిచ్చిందా నేను అల్లుని చేసుకుందా? ఆ కొంపలంపట ఈ కొంపలంపట తిరిగి అడుక్కు తినబడడానికి నీకు సిగ్గేట లేదేటి? ఊరికే ఐడియాకి అదుగో గంటల్లారీలాగా గణ 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 మోగుతూ వచ్చేసినదిగా. కూడెడతాదేమో వెళ్ళి అడుగు. కోప కుయ్యమంటది. రే పెద్దాడా, అమ్మా నీ పిల్లని కాఫీ పట్టరమను. ఏమే వినపట్లేదా? అమ్మ కాఫీ దమ్మంటుంది. ఏం సత్తిగా అమ్మా శనివారం వస్తా అన్నావు, అప్పుడే వచ్చేసావే? శనివారమే వద్దాం అనుకున్నానమ్మా, కానీ అప్పుడు దాకా హేమమ్మ గారి కోసం తెచ్చిన సరుకు ఉండదో ఉండదని భయం వేసి ఇప్పుడే వచ్చాను. అవునమ్మా, హేమమ్మ గారు కనబట్టలేదు. ఇంట్లో లేరా అమ్మా? ఉంది. అమ్మా హేమా, రండమ్మా రండి. ఏం సత్తి కొత్తవేం తెచ్చాం? చాలా తెచ్చానమ్మా. మీకోసం చార్మినార్ గల్లీకెళ్ళి చార్మినార్ చమ్కీల గౌను, ఊర్మిళ ఉత్తిత్తి మిట్టి కూడా తెచ్చానమ్మా. ఇంకా నయం షకీలా చిరిగిన చడ్డీ అలాంటివేం వద్దు కానీ చుడిదార్స్ ఉంటే చూపించు. అదేటమ్మా, పట్నంలో చదువుకునే మీరే బోణి చేయకపోతే ఇంక ఈ సరుకంతా ఈ ఊళ్ళో ఎవరు కొంటారమ్మా? అంటే ఏంట్రా, నీ బోణి కోసం నా కూతురు ఇప్పటి సుందరమంటావా? అమ్మమ్మమ్మ, అంత మాట నేను ఎలాగంటానమ్మా? ఎటకారాలు చేయకుండా 1-2 పూసుకొని అది అడిగి చూపించు. అత్తయ్య కాఫీ. ఏరా, కనీసం కాఫీ కూడా చేయడం చేత కాదు, దీంతో 3 సంవత్సరాల నుంచి కాపురం చేస్తావా? ముండా సచ్చినోడా, ముండా సచ్చినోడా. ఏమే నీ అప్ప ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఒళ్ళు దగ్గర పని చేసుకోమని? పోలాపడికి మళ్ళా చేసి తీసుకురా. నువ్వు చూపించా. ఏంటి రమణమ్మ గారు ఏం చేస్తున్నారు? ఏం పంతులు, నీ కళ్ళేమన్నా దొబ్బాయా? కనబడట్లా? బట్టల మూట బట్టలు కొంటున్నావు. అదే చేత్తో మా ఇంటి దానికి కూడా 4 జాకెట్ కొట్లు చేస్తారని. అంతే ఏంటి ఉద్దేశం? నన్ను జాకెట్ లేకుండా ఉన్నాను అనుకుంటున్నావా? ఇదిగో కావాలంటే చూసుకో.